హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందామండి. కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఇది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఇది ఒక హాఫ్ కేజీ బెండకాయ అండి. ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిర్చి ఇట్లా సుంచుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ పల్లీలు. ఇప్పుడు ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ నూనె పోసుకోవాలండి. ఈ పల్లీలు అందులో వేసి వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి ఎంత మంచిగా వేగినాయి, లోపల దాకా వేగుతాయి. ఇవి తీసి పక్కగా పెట్టుకోవాలండి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయ వేసుకోవాలి. మీరు కొద్దిగా ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో స్పూన్ పోసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగే వరకు జీలకర్ర కూడా వేగుతుంది, మాడదు, మంచిగా ఉంటుంది. తర్వాత జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఈ మొత్తం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇది మంచిగా కలుపుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలంటే 1 స్పూను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన అయ్యేంత వరకు వేయించుకోవాలి. బెండకాయ తింటే పిల్లలకు బ్రెయిన్ మంచిగా షార్ప్గా ఉంటుందండి. మగ వాళ్ళకు కూడా మంచిది ఇది. ఎట్ ది సేమ్ టైం ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలండి తీసి. పల్లీలు ఫస్ట్ వేయించుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అట్లా ఇవి కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని బెండకాయ ఏదైతే కట్ చేసినామో అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. బెండకాయలు వేగేంత వరకు మనం ఏమీ వేయొద్దని ఇందులో. ఓన్లీ ఆ 2 స్పూన్ల నూనెలో ఈ బెండకాయ వేగుతుంటుంది. ఒక 10 నిమిషాలల్లా మంచిగా వేగుతుంది. 2 నిమిషాలకోసారి కలుపుకుంటూ ఉండాలి. చూడండి, దాదాపు 80 to 90% వేగిందండి. ఇప్పుడు ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ మనం అందులో వేసుకున్నాం కాబట్టి ఇందులో కొద్దిగా వచ్చి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, వేగినాయి. ఇట్లా చిదిపితే ఈజీగా చిదిగిపోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం గొలిచి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఎప్పుడైనా కానీ బెండకాయ కర్రీలో ఉప్పు లాస్ట్కి వేయాలి. ముందే వేస్తే జిగట అవుతుంది. ఇప్పుడు ఇక మనం దాదాపు కర్రీ పూర్తిగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉప్పు వేసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు నాకు దీనికి ఒక స్పూన్ ఉప్పు సరిపోయింది. ఒకవేళ మీరు కావాలని కూడా చెక్ చేసుకొని ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. ఇది కరెక్టే, మీడియం ఉంటుంది ఇది. ఇప్పుడు ఫైనల్గా పల్లీలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి. ఇవి కలిపిన తర్వాత ఒక నిమిషం స్లిమ్లో పెట్టి ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం బెండకాయ కలర్ కూడా చేంజ్ కాదు. ఇది బేసన్ అండి, శనగపిండి. 1 టీ స్పూన్ శనగపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టు.
కర్రీ. టేస్ట్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం ఆయిల్ కూడా మనకు కనిపించదు. ఆయిల్ వేసుకోవాలి అని అంటుంటారు కదా, అటువంటి వాళ్ళకు ఇలా చేసి పెడితే వాళ్ళకు అసలు ఆయిల్ కనబడదు వాళ్ళకి. ఇంతేనండి, ఒక నిమిషం మనం స్లిమ్లో పెట్టి తర్వాత మూత తీసేసుకొని, ఇప్పుడు నేను చెక్ చేశాను, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని తీసేసుకుంటే అయిపోతుందండి. ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.